అమెరికాలో నాకు నచ్చే విషయం వాష్రూమ్స్. వినడానికి ఇబ్బందిగా ఉన్న నిజం. లేడీస్ ఎంత దూరం ట్రావెల్ చేసినా ఇబ్బంది పడరు. వెంటనే పొరుగింటి పుల్లకూర రుచి అని కామెంట్ చేయకండి. ఇండియాలో అయినా కల్కటాలో బట్టలు బాగుంటాయి, హైదరాబాద్లో గాజులు బాగుంటాయి అని చెప్పుకుంటాం కదా, అలాగే ఇది కూడా. ట్రైన్ అయితే కాస్త పర్వాలేదు. ఒక్కొక్కసారి నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి బస్సులో వెళ్ళేదాన్ని. అలాంటప్పుడు ఒక్క చుక్క నీళ్లు కూడా తాగేదాన్ని కాదు, వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని. బస్సు ఏదైనా డాబా దగ్గర ఆపుతారు కదా అని అంటారేమో, ఆ వాష్రూమ్స్ మనం వెళ్ళేటైతే ఉండవు. ఈ విషయం అయితే మీరు కూడా ఒప్పుకుంటారు కదా. ఇప్పుడైతే మేము ఒహాయో నుంచి మిషిగన్ పోతూ దారిలో రెస్ట్ రూమ్ కోసం ఆగాం. అందుకే పైన కనిపించేవన్నీ ఒహాయోలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్కి సంబంధించిన యాడ్స్. ఇదైతే డ్రింకింగ్ వాటర్ ఫౌంటైన్. ఇటు సైడ్ ఈ బోర్డులో అయితే యూనివర్సల్ చేంజింగ్ స్టేషన్ అని ఉంది. మరి అదేంటో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ అయితే ఒక బెడ్రూమ్ అంత విశాలంగా ఉంది. అలాగే గోడకు కూడా ఒక బెడ్ లాంటిది ఉంది. అది అవసరమైనప్పుడు కిందకి దింపుకోవచ్చు కూడా. ఎలా చేసుకోవాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గోడ పైన ఒక పేపర్ మీద ఉన్నాయి. దీంతో పాటు ఈ రూమ్లో WC, వాష్ బేసిన్, పిల్లలకి డైపర్ చేంజింగ్ టేబుల్ కూడా ఉన్నాయి. ఈ రూమ్ అయితే స్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ కోసమట. ఎంత బాగా చేశారు కదా. ఇక ఇవన్నీ లేడీస్ వాష్రూమ్స్. వీటిల్లో కూడా వీల్ చైర్లో వచ్చే వాళ్ళ కోసం వీల్ చైర్ వెళ్ళేంత పెద్ద ఎంట్రన్స్ ఉండే ఒక పెద్ద వాష్రూమ్ అయితే ఒకటి ఉంటుంది. ఈ మ్యాప్ అయితే ఒహాయో స్టేట్ది. అన్నీ చూసేసాం కదా. ఇప్పుడు బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. డ్రైవ్ చేసి అలసిపోతే కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయి మళ్ళీ వెళ్ళొచ్చు.